1980 ప్రాంతంలో చిన్న పట్టణాల అభివృద్ధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా ఈ కాలనీని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ కాలనీలో ఏంటంటే పేదవారు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ముఖ్యంగా ఈ కాలనీలో పెద్ద సంఖ్యలో రిలీజియస్ మైనారిటీస్ దాదాపు 10,000 మంది పాపులేషన్ ఈ కాలనీలో ఉన్నది. ఇప్పుడు ఈ కాలనీ చెంచుపేటలో తెనాలి పట్టణంలో 2 వార్డులు విస్తరించి ఉన్నది. వార్డు నెంబర్ 30, వార్డు నెంబర్ 32. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే 20 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా అధ్వాన స్థితిలోకి వచ్చేసినాయి. చాలా భయంకరంగా అధ్వానంగా కాలనీలో రోడ్డు పరిస్థితి ఉన్నది. దాదాపు కాలనీలో 13 కిలోమీటర్స్ రోడ్స్ ఉన్నాయి. ఈ 13 కిలోమీటర్ రోడ్స్ కూడా మెయిన్ రహదారులు కానివ్వండి, అంతర్గత రహదారులు కానీ అధ్వానంగా దెబ్బతినిపోయి గుంతలు ఏర్పడి వర్షపు నీళ్ళు నిలిచి ప్రజలందరూ కూడా వాటిని ఉపయోగించుకోవడం చాలా కష్టంగా ఉన్నది. పిల్లలు సైకిల్ మీద పోయే వాళ్ళు కూడా కింద పడిపోయి ఫ్రాక్చర్స్ తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా 60 అడుగుల హాస్పిటల్ రోడ్డు ఉన్నది. గుంటూరు రోడ్డు నుంచి మా కాలనీ మీద కూడా 60 ఫీట్ హాస్పిటల్ రోడ్ అయితే ఉందో అది చాలా ముఖ్యమైన రోడ్డు. అది దాంట్లో కాలనీ వాసులే కాకుండా మరి మన దగ్గర డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నారు కాబట్టి తెనాలి పట్టణంలో వేరే ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి వేరే ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు ఆ రోడ్డును ఉపయోగించుకుంటూ మరి హాస్పిటల్కి వస్తుంటారు. మామూలుగా అంబులెన్స్ కూడా హాస్పిటల్కి వస్తుంటాయి. దాంట్లో ఉన్న గుంతల మూలకంగా అంబులెన్స్ పోవడం కూడా కష్టంగా ఉన్నది, 2 వీలర్స్ పోవడం కూడా కష్టంగా ఉన్నది. కాబట్టి వీటిని మనం ఇమీడియట్గా మరమ్మతు చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని మొదటి నుంచి అడుగుతున్నాం. సరే, గత ప్రభుత్వం అశ్రద్ధ చేసింది, మరి ఈ ప్రభుత్వం అయినా కూటమి ప్రభుత్వం అయినా మరి వాళ్ళు శ్రద్ధగా వహించి మరి మామూలుగా ఈ రోడ్స్ డెవలప్ చేస్తుంటే అవసరం ఉన్నది. ఈ 13 కిలోమీటర్ రోడ్లు కూడా ఇంప్రూవ్ చేయాలి.